సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం కన్నడ స్టార్ హీరో త్యాగానికి సిద్ధమయ్యాడు. డైరెక్టర్ క్రిష్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ప్రభాస్ కూడా తన మిర్చి డైరెక్టర్ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇక బన్నీ లేట్ గా గేట్ తీసినా లేటెస్ట్ గా దూసుకొస్తానంటున్నారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ అంతా లెక్కలు మార్చారు. వేగంలో మార్పు చూపించేస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి కొరటాల శివకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కాకపోతే సలార్ ప్రాజెక్ట్ కి మారుతి మూవీ తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ తో చేసే మూవీ తర్వాతే కొరటాలతో ప్రభాస్ మూవీ పట్టాలెక్కుతుందట. 2024 జనవరిలో మిర్చి కాంబినేషన్ లో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్తుందట. సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీస్తున్న మూవీలో కన్నడ స్టార్ తళుక్కుమనబోతున్నాడు. ఉపేంద్ర ఇందులో మహేష్ కి తండ్రి పాత్ర వేస్తాడంటున్నారు. సన్ ఆఫ్ సత్యమూర్తిలో రెండో హీరోయిన్ అన్నగా కనిపించిన ఉపేంద్ర ఇప్పుడు తండ్రి వేషానికి సిద్ధమయ్యాడంటున్నారు. పవర్ స్టార్ ఈ వీక్ క్రిష్ కి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. డిలే అవుతూ వస్తున్న హరిహర వీరమల విషయంలో లెక్క మార్చాడు. ఆగస్టులో ఒక షెడ్యూల్, ఆ తర్వాత అక్టోబర్ నవంబర్ లో 40 రోజుల షూటింగ్ తో హరిహర వీరమలు పూర్తి చేస్తాడట. అలా క్రిష్ ని ప్లాన్ చేయమన్నాడట పవన్ కళ్యాణ్. బోల్డ్ లుక్ తో షాక్ ఇచ్చిన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇక ప్రమోషన్ లో ఎమోషన్ పెంచడంతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ఆల్రెడీ బోల్డ్ లుక్ తో బాలీవుడ్ జనాల మైండ్ బ్లాంక్ చేశాడు. ఇప్పుడు పాటల తోటాలు పేల్చబోతున్నాడు. ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీసే సినిమాలో కమల్ హాసన్ కీ రోల్ వేస్తాడన్నారు. కానీ తన నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదట. దీంతో మలయాళ స్టార్ మమ్ముట్టినే ఎన్టీఆర్ కొత్త మూవీలోకి తీసుకుంటున్నారని తెలుస్తోంది. పుష్ప టీమ్ పార్ట్ 2 స్కెడ్యూల్ మళ్లీ మార్చింది. ఆగస్టులో కాదు, సెప్టెంబర్ లో కాదు, ఏకంగా అక్టోబర్ కి షూటింగ్ ని వాయిదా వేసిందట. లాక్ అయిందనుకున్న స్క్రిప్ట్ లో మళ్లీ మార్పులు చేస్తున్నాడట డైరెక్టర్ సుకుమార్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తీస్తున్న మూవీ క్లైమాక్స్ కి 30 కోట్లు ఖర్చు అవుతున్నాయట. యాక్షన్ ఎపిసోడ్ తో పాటు విఎఫ్ఎక్స్ వల్లే బడ్జెట్ 150 కోట్ల నుంచి 200 కోట్లకు చేరుతోందట.